ఇక మా వాళ్ళైతే చాలా రోజుల నుంచి మటన్ బిర్యానీ చెయ్యవా అనేసి అన్నారు. సరేలే ఇంకా మీకోసం మటన్ బిర్యానీ ఈరోజు చేశాను. కొంచెం వెరైటీగా చేస్తాను. చాలా బాగుంటుందని చెప్పాను. సరేలే అన్నారు. మటన్ కాజు దమ్ బిర్యానీ అనమాట. ఇంకా పెరుగు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ పెరుగు తీసేసుకొని ఇలా మంచిగా స్మూత్లో అయితే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మటన్కి కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా వేసుకున్నాను. ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగంత పసుపు, అలాగే ఇంకా నేనైతే కారం పొడి, మీరు టేస్ట్ని బట్టి కారం పొడి మీ తినేదాన్ని బట్టి వేసుకోండి. మేము ఇంట్లో పట్టించిన కారం పొడి కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాము. ఎందుకంటే కారం ఉంటుంది చాలా, కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాము. ఇంకా సరిపడంత ఉప్పు అయితే వేసుకోండి. ఇంకా వేసుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పుడే కచ్చపక్క అయితే దంచేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. మంచిగా ఇంకొంచెము కాబట్టి ఇంకా రుచికి కావాలని ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇంకా యాడ్ చేసుకొని ఇలా చేయితో అయితే మసాలా మొత్తము కలిపేసుకోవాలి ఆ పెరుగులో. చూడండి మంచిగా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మటన్ అయితే ఒక 1/2 కేజీ మటను తెచ్చుకున్నాము. చికెన్ అయితే రేట్లు బాగున్నాయి కదా, 320కి కేజీ అనమాట చికెను. అదే 320 బదులు మనకు మటనే వస్తుంది అనేసి ఇంకా అప్పుడే మటన్ అయితే కట్ చేస్తారనమాట. మా దగ్గర ఫ్రెష్గా అయితే ఇస్తారు ఇక్కడ. ఇంకా మటన్ తెచ్చేసుకొని కడిగేసుకొని పక్కనైతే పెట్టుకొని ఇంకా ఈ మసాలాలో మటన్ కూడా మొత్తం వేసేసుకొని ఇలా మంచిగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగంత నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నెయ్యి కూడా వేసుకొని ఇది కూడా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము. ఇంకా ఆనియన్ అయితే మనము డీప్ ఫ్రై కోసం అయితే ఆనియన్ అయితే సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగంత ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఆనియన్ అయితే మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే వేసుకోవాలి. ఇంకా ఆనియన్ అయితే ఒక సైడ్ ఫ్రై అయిపోతుంది. ఇంకా రైస్ అయితే నేను ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకుని ఇంకా కడుక్కొని రైస్ పొయ్యి మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, మళ్ళీ మసాలా దినుసులు, చెక్క, దాల్చిన చెక్క ఇంకా అవన్నీ దాంట్లో వేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పక్కనైతే రైస్ అయిపోతుంది. ఇంకో పొయ్యి మీద అయితే ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకొని కొద్దిగంత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత ఇంకా మనం ఫ్రిడ్జ్లోకి ఎంచి చికెన్ ఒక 1/2 అవర్ మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇంకా మటన్ ఫ్రిడ్జ్లోకి ఎంచి ఇంకా బయటికి అయితే తీసాను. బయటికి తీసేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఫ్రిడ్జ్ లేకుంటే మీరు బయటనే ఒక 1 అవర్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇవన్నీ అయితే వేసేసుకున్నాను. కుక్కర్లో వేసుకొని ఇంకా మనము ఆనియన్ ఫ్రై చేసుకుని ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటే ఇంకా మనం ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాంట్లోకించి నేను కొద్దిగంత గ్రేవీ అయితే పక్కనైతే తీసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో కొద్దిగంత వాటర్ వేసేసుకొని 5-6 విజిల్ వచ్చే వరకు అయితే మనమైతే ఇంకా మూత పెట్టేసుకొని విజిల్ వచ్చే వరకు అయితే ఇంకా పక్కనైతే ఇంకో పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఏం చేసుకున్నానంటే కొద్దిగంత నెయ్యి అయితే వేసుకొని ఇంకా కాజు అయితే మంచిగా గుప్పెడంత కాజు ఫ్రై అయితే వేసుకున్నాను. మీరు నెయ్యి వేసుకొని మీరు కాజు ఉంటే వేసుకోండి, కాజు లేకుంటే పర్లేదు. కాజు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అది నెయ్యిలో కొంచెం అంత నెయ్యి వేసుకొని ఇంకా మటన్ అయితే బాగా ఉడికిపోయింది కదా, కొద్దిగంత గ్రేవీ అయితే ఉండాలి. ఇంకా మటన్ అయితే మనము బిర్యానీ మందపాటి గిన్నె ఉంటుంది కదా, ఇంకా మటన్ అయితే అడుగున కొద్దిగా వేసుకొని ఇంకా రైస్ అయిపోయింది కదా, ఇంకా రైస్ కూడా వేసేసుకొని లేయర్ బై లేయర్ అయితే వేసుకున్నాను. ఇంకా అలా వేసుకున్న తర్వాత ఇంకా దాని మీద అయితే మనమైతే గ్రేవీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ, ఆనియన్స్, ఇంకా పుదీనా, ఇంకా మనం ఫ్రై చేసుకున్నవి కాజు, నెయ్యి అవన్నీ వేసేసుకొని ఇగో ఇలా వేసుకొని అయితే మనమైతే మంచిగా దమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మీరు ఇలా మూత పెట్టేసి దమ్ అయితే పెట్టుకోండి. ఇంకా దమ్ పెట్టుకోవాలంటే ఇంకా కింద మాడకుండా ఉండాలి అంటే ఇలా పెంక పెట్టుకొని పెంక మంచిగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా గిన్నె అయితే దీని మీద పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మీకు సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్తో మంచిగా పెట్టేసుకొని ఇంకా మూత పెట్టుకోండి.
లేదు సిల్వర్ పేపర్ లేదు అంటే గోధుమ పిండితో ఒకటి వేసుకోండి. లేదు గోధుమ పిండి ఒకటి లేదంటే మూత కట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే దమ్ అయితే పెట్టుకోండి. అసలు మాడకుండా అయితే దమ్ అయితే మంచిగా ఉంటుంది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా. ఇంకా దమ్ పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు అలానే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకా మూత తీసుకొని కలిపేసుకుంటే వేడి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే సండే ఈ విధంగా మా ఇంట్లో దమ్ బిర్యానీ